హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. సజీవ లెక్కలో భద్రపరచబడి యేసయ్య కృపలో ఉన్నానండి. మీరందరూ వీడియో చూసే వాళ్ళని కూడా ప్రభు సజీవ లెక్కలో ఆయన కృపలో భద్రపరచబడి ఉంచాడు అని నమ్ముతున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ షలం అండి. ప్రభు ఈరోజు సమాధానము కలుగజేయను గాక. ఈరోజు ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరచును గాక. ముందుగా అందరికీ ఈరోజు జన్మించిన బిడ్డలకి అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయును గాక, అందించును గాక. మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటునే వారందరికీ కూడా దేవుడు బ్లెస్సింగ్స్ సంతోషంగా కలగజేయను గాక. యానివర్సరీ జరుపుకునే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ అండి. నూతనమైన కార్యములు, నూతనంగా స్టార్ట్ చేస్తున్న బిజినెస్ కానీ, పనులు కానీ, వాహనములు కానీ అన్నిటికీ యేసయ్య మరి బ్లెస్సింగ్స్ దయచేయను గాక అండి. భారతి ఛానల్ మొదటిగా చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, మీకు వీడియో నచ్చినట్లయితే, ప్రభు మీతో మాట్లాడినట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూసే ఓపికను సత్తువను ప్రభు మీకు కలగజేయను గాక అండి. ప్రభు నాకు ప్రేరేపించినట్టు అనేకులను ప్రేరేపించే ఉంటాడు. కాబట్టి వీడియో చూసే వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాను, నేను నమ్ముతున్నాను. ప్రభు కోసం ప్రయాసపడే ప్రతి జనములను ప్రభు కనిపెట్టునుగాక. ప్రతి మనుష్యుని ఆయన చెవియొగ్గునుగాక అండి. సరే, ఈరోజు వాగ్దానం చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్. వాగ్దానం చదువుతున్నాను ఫ్రెండ్స్. నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. మళ్ళీ చదువుతున్నానండి. నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదు. ప్రభు మరి నాకు ఇచ్చిన వాగ్దానం ఈరోజు మరి మీకు కూడా ప్రభు మంచి వాగ్దానం అనుగ్రహించే ఉంటాడు. కాబట్టి వాగ్దానం మర్చిపోయిన బిడ్డలు వాగ్దానాన్ని చదవడం మర్చిపోయిన బిడ్డలు వాగ్దానం చదవండి. ప్రార్థన చేసుకొని బిడ్డలు ప్రార్థన చేసుకోవలసిందిగా కోరుతున్నాను, గుర్తు చేస్తున్నానండి. ప్రభు మనందరినీ కనిపెట్టునుగాక. ఆయన పట్ల మన విశ్వాసము ఎప్పటికీ స్థిరముగా ఉండునుగాక అండి. ప్రతి ఇరుకుల నుంచి, ఇబ్బందుల్లోంచి మనల్ని లేవనెత్తువాడు మన ప్రభు అయిన యేసయ్య. అది గుర్తుపెట్టుకొని మసులుకోవాల్సిందిగా ఈ దినము ఉదయకాలం సమయంలో నేను గుర్తు చేస్తున్నాను అండి. ఇంకా ఏం చెప్పాలి అనుకున్నాను. డైలీ చూస్తున్న సబ్స్క్రైబర్స్కు చాలా కృతజ్ఞతలండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక అండి. వీడియో చేసే అవకాశంను ప్రభు ఉదయకాలం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞురాలను, చాలా ధన్యురాలను అండి. అందును బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను, ఆయన నామాన్ని కీర్తిస్తున్నాను. అందరూ వీడియో చూసే ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ప్రభు బయలుపరచబడాలని, ప్రభువుని గురించి తెలుసుకోవాలని, ప్రార్థనా భారం కలిగి ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రార్థన చేయండి. ప్రార్థించులాగా మీ హృదయములను ప్రభువు గర్దించునుగాక అండి. ఎల్లప్పుడూ ప్రభు మనందరికీ తోడుగా ఉండునుగాక. మరి ఈరోజు ప్రే టాపిక్ మనం ఇంకా మాట్లాడలేదు. ప్రే టాపిక్ గురించి ప్రే టాపిక్ ఏమనిపిస్తుందంటే, ఒక్కోసారి అది జరగదు, ఈ విషయము జరగదు అని హృదయంపై భారం చాలా మోపబడి ఉంటుంది. ఒక టెన్షన్, ఒక పని గురించి మనం ఆలోచించేటప్పుడు
ఒక పనిని గురించి మనము ఆలోచించేటప్పుడు అంటే ఆందోళన చెందేటప్పుడు అది ఆ పని జరుగుతుందో లేదో అనేసి ఆందోళన చాలా గుండెకు బరువుగా ఉంటుంది. అది ఎంత చిన్న ప్రాబ్లం అయినా, ఎంత చిన్న సొల్యూషన్ అయినా అది జరిగే వరకు నాకు తెలిసి చాలామందికి టెన్షన్ అనేది ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలను చెప్తున్నాను. మీలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నారేమో తెలియజేయండి. అలా జరిగే వరకు మరి లాస్ట్ వరకు టెన్షన్ పడుతూనే ఉంటాము. లాస్ట్కు అప్పుడు ప్రభు గుర్తొస్తాడనమాట. ప్రభు అసలు జరుగుతుందా ఇది విషయము, ఈ కార్యం అసలు జరుగుతుందా లేదా, ఏమో నీ పైన భారం వేస్తున్నాయి, ఇక దీన్ని తట్టుకోవడము నా వలన కాదు అనేసి లాస్ట్కు ప్రభువుకు చెప్పుకుంటాము. ప్రభువుకు చెప్పుకొని లీవ్ చేస్తాము, వదిలేస్తాము. ఆ విషయాన్ని గురించి వదిలేసినప్పుడు ఆ కార్యము ప్రభు జరిగించి చూపిస్తాడు. మళ్ళీ తర్వాత అనిపిస్తుంది, దీనికోసం నేను ఇంతగానము టెన్షన్ పడినానా, దీనికోసం ఇంత మైండ్ స్ట్రెస్ తీసుకున్నానా అనేసి వస్తుంది అన్నమాట. ఇలా మీకు ఎవరికైనా ఇలాంటివి ఎవరికైనా జరిగి ఉన్నట్లయితే నాతో సాక్ష్యం పంచుకోండి. నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను. ప్రభు నామాన్ని ఘనపరిచిన వారము అవుతాము మనము. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా చిన్న పిల్లల విషయంలో కానీ, డ్యూటీ విషయంలో కానీ, పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడే విషయంలో కానీ, ఏ విషయాలైనా ప్రపంచంలో అది అందరికీ ఎంతో ఈజీ కావచ్చు, కానీ మనకు సంబంధించి, మన ప్రపంచానికి సంబంధించి అది ఎంతో హార్డ్గా అనిపిస్తుంది, గుండెకు చాలా బరువుగా అనిపిస్తుంది. అది ఏంటి అంటే ఏవైనా కావచ్చు. చిన్న పిల్లల విషయంలో కావచ్చు, పెద్ద పిల్లల విషయంలో టెన్షన్ పడడం కానీ, డ్యూటీకి వెళ్ళే విషయంలో కానీ, వచ్చే విషయంలో కానీ, ప్రమోషన్ విషయంలో కానీ, ఇంకా అనేక కార్యములు ఉన్నాయి కదా, మనుషులు పాల్గొని వాటిలో నేను చెప్తున్నాను అండి. దూర ప్రయాణం చేసేటప్పుడు నేను అక్కడికి వెళ్ళగలనా లేదా అనేసి వెళ్తాను. తీరా నేను వెళ్ళగలనో లేదో, మధ్యలో ఏమైపోతాను అనుకునే సందర్భాలు కూడా ఉండొచ్చు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. కాబట్టి ఇలాంటి ఎవరికైనా మనసుకు భారంగా ఉండే తర్వాత ప్రభు దాన్ని తేలిక చేసినప్పుడు ఎంతో సంతోషంగా, దీనికోసం నేను ఇంత ప్రయాసపడినానా అనిపిస్తుంది కదా మనసు. అలా అనిపించిన వాళ్ళు ప్రభువుని గుర్తు చేసుకోవడము, లాస్ట్కి గుర్తు చేసుకుంటారు. ఎవరైనా అంతే. కానీ దానికోసం తపన పడాలి అని అనిపించినప్పుడు ఆ విషయం గురించి ఎంతో టెన్షన్ పడతారు. అదే మానవుల నైజము అని నేను అనుకుంటున్నాను. మీరేమైనా, మీకు తెలిసినది ఏమైనా అనిపిస్తే చెప్పండి కామెంట్లో. ఇలాంటి విషయాల గురించి, చిన్న చిన్న విషయాల గురించి టెన్షన్ పడుతూ లాస్ట్కు ప్రభు సొల్యూషన్ చేసిన కార్యములు ఏమైనా ఉంటే తెలియచేయండి. ఈ దినమంతా యేసయ్య మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థించండి. ప్రార్థన భారం కలిగిన వాళ్ళని వీడియో చూసిలాగున ప్రభు ప్రేరేపించాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా కార్యము ప్రభు నెరవేర్చునుగాక. సరేనా ఫ్రెండ్స్, అందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. బాయ్ అండి అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ బాయ్.